ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము లెంటులోని 12వ దినానికి చేరి ఉన్నాము. అనగా మన యొక్క క్రీస్తుతో మన యొక్క సిలువ యాత్ర 12వ దినానికి చేరుకున్నాము. ఈ దినము మరి అంశం ఏంటంటే పరమ గురువు. దానికి సంబంధించిన వాక్య భాగాలు యెహెజ్కేలు నుంచి, యోహాను సువార్త నుంచి మరి పొందుపరచబడినవి. ఇదే మరి ముందుగా యెహెజ్కేలులో ఏమని వ్రాయబడి ఉన్నదో మనం గమనిద్దాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు, రెండు వచనాలు. ఇక్కడ దీనికి టైటిల్ ఏమని పెట్టారంటే విగ్రహ అపవిత్రత. విగ్రహ అపవిత్రత. విగ్రహం అంటే బయట హిందువులు పూజిస్తున్న విగ్రహాలు అనే క్రైస్తవులంగా మనం అనుకోక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే 25వ వచనంలో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసిదను, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. ఇది చాలా లోతైన భావం కలిగినటువంటి వచనం. ఎందుకంటే 26వ వచనంలో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటే మనకి మరి మన హృదయం మీద ఆయన రాస్తున్నాడు నిబంధన. దాని తర్వాత వచనాలు చూస్తే నిన్న మోషేకి 2 పలకలు ఇవ్వటం మీరు చూశారు, 10 ఆజ్ఞలు. అయితే ఆ రాతి మీద వ్రాసిన ఆ యొక్క శాసనము, ధర్మశాస్త్రం మనలో నుండి తీసివేసి మరి మాంసపు గుండును యేసుక్రీస్తు యొక్క రక్త మాంసముల ద్వారా మనమందరము నూతన నిబంధనలోనికి ప్రవేశించి ఉన్నామో, ఎవరైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన పరచబడును. సమస్తము నూతనము, పాతివి గతించును, సమస్తమును క్రొత్తివి ఆయను. కాబట్టి నూతన హృదయం క్రీస్తునందున్న వారు నూతన పరచబడతారు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. మరి చాలామంది మనలో మనం పరీక్షించుకోవచ్చు. క్రీస్తును పొందక ముందు మన స్వభావం ఎలా ఉంది, క్రీస్తును అంగీకరించిన తర్వాత మనలో ఒక క్రొత్త మార్పు, నూతన స్వభావం. అంతవరకు మనం బిహేవ్ చేసిన విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మరి నూతన పద్ధతిలో, నూతన స్వభావంతో మన యొక్క మరి వైఖరి, ప్రవృత్తి, మాటలు కానీ చేతలు కానీ టోటల్గా ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. నూతన స్వభావం అంటే మన నేచరే టోటల్గా మారిపోతుంది. మీ మీద ఆ యావత్తు అపవిత్రత యావత్తు పోవునట్లు. మనము ఇదివరకు మా చిన్నతనంలో హృదయ దర్పణము అనే ఒక చిన్న పుస్తకం ఉండేది. అందులో చూస్తే మరి హృదయం వేసి దానిలో చుట్టూ కొన్ని బొమ్మలు పెట్టేవారు. అవి చూస్తేనే మాకు భయమేసేది. అందులో మరి కొన్నుండి, ఉదాహరణకి నెమలి ఒకటి ఉంది, పాము ఉంది, మరి ఇంకా జంతువులు ఉన్నాయన్నమాట. రకరకాల జంతువులతోటి ఆ ఆ హృదయ తర్పణం అనే పుస్తకం మీద వేసి దాన్ని వివరిస్తారు. మనలో ఒకవేళ నేను చాలా అందగాడిని, చాలా అందగత్తెని అని ఒక రకమైన నెమలి ఎంత మరి అందమైనదో అటువంటి ప్రవృత్తి, అటువంటి విగ్రహం మనలో మనం పెట్టుకుని ఉంటే దానివల్ల వచ్చే ఆ యొక్క అపవిత్రత. మన హృదయాల్లో అనేక విగ్రహాలు ఉన్నాయి. అంటే అనేకమైన చెడు లక్షణాలు. వాటి వలన మనం పూర్తిగా అపవిత్రం అయిపోయాం. డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి మన హృదయానికి వచ్చిందనమాట. అంటే రక్తంలో కలుషితమయ్యి మరి ఆ కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు, అవి క్లీన్ చేయనప్పుడు ఆర్టిఫిషియల్‌గా డయాలిసిస్ చేస్తారు.
అప్పుడు అందులో ఉన్న మలినాలు తీసివేసి మరలా క్రొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. అలాగా ఈ దినము ప్రభు మనకు యెహోవా దేవుడు మన అపవిత్రత యావత్తు పోవునట్లు మన మీద శుద్ధ జలము జల్లి మనలో ఉన్న విగ్రహాల వలన మనకు కలిగిన అపవిత్రత అంతయు కూడా తీసివేస్తాను. టోటల్‌గా మనల్ని క్లీన్ చేసేస్తాను. పవిత్రపరుస్తాను. పవిత్రపరిచి నూతన హృదయం మీకిస్తాను. నూతన స్వభావం మీకు కలుగజేస్తాను అని మనకి ఇక్కడ యెహోవా దేవుడు తెలియజేయుచున్నాడు. ఈ ఈ విషయానికొస్తే శుద్ధ జలము చల్లుదును అన్నప్పుడు బైబిల్‌లో చల్లేవి చాలా ఉన్నాయి. ఈ భస్మ బుధవారం రోజున పోయిన సంవత్సరం మట్టలాదివారం రోజున తీసుకుని వెళ్ళిన మట్టలను వారు భద్రపరిచి భస్మ బుధవారానికి ముందు వాటిని ప్రార్థన చేసి వాటిని కాల్చి దానిలోంచి వచ్చే బూడిదని వారు సేకరించి ఆ బూడిదను మన తల మీద చల్లుతారు. అందుకనే దీనికి మరొక పేరు ఏంటంటే బూడిద బుధవారం. కొందరికి నొసటి మీద సిలువ గుర్తు వేస్తారు. ఇదేంటంటే ఒక ఆచారం. మనకేంటంటే ఆరాధన ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధించినవి. గ్రంథం చదువుకుంటాం, బైబిల్ చదవటం, బైబిల్ ధ్యానం చేయటం, ఇవన్నీ గుడికి వెళ్ళటం, ఇవన్నీ మామూలుగా ఆత్మీయంగా ఉన్నట్లయితే ఆ అలవాట్లలో, ట్రెడిషన్స్‌లో, ప్రాక్టీసెస్‌లో సరే ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు పుట్టాడు. క్రీస్తు పుట్టుట వలన మనకందరికీ విమోచన వచ్చింది. ఆయన నా హృదయంలో జన్మిస్తే ఆ క్రిస్మస్ ఆనందాన్ని నేను పొందుకున్నాను అనేది ఆత్మీయ సంబంధమైనది. క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెట్టు వేయటం, క్రిస్మస్ రోజున పార్టీ చేసుకుంటాం, కేకులు చేసుకుంటాం, క్రిస్మస్ తాత సంబరాలు ఇవన్నీ కూడా ఆచారతో కూడిన అలవాట్లు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొన్ని ఆచారాలతో కూడినవి ఉంటాయి, కొన్ని ఆత్మీయంగా ఉంటాయి. ఈస్టర్ రోజున మనము ట్రెడిషనల్‌గా ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అది ఒక ఆచారం. అది బైబిల్‌లో చేయమని ఎక్కడా లేదు. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క కల్చర్‌కి సంబంధించి రోమన్ కథోలిక్‌లో అయితే ఒకటి, ప్రొటెస్టెంట్ సంఘాల్లో అయితే ఒకటి, బాప్టిస్ట్‌లో అయితే ఒకటి, పెంతెకోస్తులో అయితే ఒక్కొక్క విధంగా ఈ ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందుకనే లూథరన్ సంఘాల్లో నీళ్లను ప్రోక్షించటం అనగా స్ప్రింక్లింగ్ నీళ్లు తల మీద, నుదుటి మీద చల్లుట ద్వారా బాప్తిస్మం ఇస్తారు. స్ప్రింక్లింగ్. అదే వేరే కొన్ని డినామినేషన్స్ వారు ముంచి ఇస్తారు. మెట్టుకు ఏమైనా సరే ముంచినా, స్ప్రింకిల్ చేసినా అది బాప్తిస్మమే. అలాగా ఆచార వ్యవహారాల్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది పెందలకడనే ఆదివారం తెల్లవారుజామున యేసుప్రభు తల్లి మరియ మిగిలిన కొందరు స్త్రీలు పెందలకడనే లేచి ఆయన ఆయన ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్ళి యేసుప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనేసి వారు వెళ్ళారు. అది ఇప్పుడు మనము కూడా మన పితరులు గుర్తు చేసుకొని ఈస్టర్ రోజున పెందలకడనే మనము క్రీస్తు తిరిగి లేచాడు. మనము కూడా క్రీస్తుతో ఎప్పుడైనా రెండవ రాకడలో లేచి ఆయనతో కలుసుకుంటాము అనే నిరీక్షణతో మనము ఈస్టర్ పండుగ రోజున తెల్లవారుజామున వెళ్ళి మన పితరుల యొక్క సమాధుల మీద మనం పువ్వులు ఉంచుతాము, క్యాండిల్స్ వెలిగిస్తాం. దాని యొక్క ఆ నిరీక్షణకి సూచనగా. అయితే కొన్ని డినామినేషన్స్ వారు అసలు పండగకి మీరు సమాధుల దొడ్డికి వెళ్ళకూడదు అని వారు నిషేధించి ఉన్నారు. ఇది ఆచారం. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే
మరి కొంతమంది అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. అదొక గ్రూప్ కింద ఉంటుంది. చేత ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఒకటైతే, ఆచార వ్యవహారాల్లో కొంతమంది టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటారు. కొంతమంది క్రిస్మస్ చెయ్యరు. మరలా జనవరి మొదటి తేదీ మాత్రం చేస్తుంటారు. మరి అందులో కాన్సెప్ట్ ఏంటో మరి అది మనం ఎక్కువగా వారిని కామెంట్ చేయక్కర్లేదు. కానీ ఇలాగా చాలా వ్యవహారాల్లో, ఆచారాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చల్లుదును, శుద్ధ జలము చల్లుదును. ఇంకేమేమైతే ఆయన మనకు చేయనన్నాడో విపులంగా మనం చూద్దాం. నేను మీ మీద శుద్ధ జలము చల్లెదను. అది యెహెజ్కేలు 36:25లో ఉంది. ఆ చల్లటం ద్వారా మీరు పవిత్రులుగా అవుదురు. పవిత్రులుగా ఉంటారు. ఎందుకంటే మనకు కలిగిన అపవిత్రత నుంచి మనలను పవిత్రులుగా చేస్తున్నారు. అంతేకాకుండా మరి మన అపవిత్రత నుండి మనలను శుద్ధి చేసెదను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మన విగ్రహముల నుండి మనలను శుద్ధి చేయుదును. మన విగ్రహాలంటే కోపం అనేది మనలో ఉన్న ఒక విగ్రహము. అసూయ. ఇవన్నీ కూడా మన దేహంలో, మన హృదయంలో ఉన్న విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహాన్ని మనం బయటకు తోలేసినప్పుడు, మనము పూర్తిగా శుద్ధి చేయబడిన వారమవుతాం. అదేవిధంగా మనలో క్రొత్త హృదయాన్ని ఉంచుతాను అని చెప్తున్నారు. క్రొత్త హృదయం అంటే మరి నూతన హృదయమును మీకు ఇస్తాను. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి నూతన గుండెను, నూతన హృదయమును, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అనేసి చెప్తున్నారు. మీలో క్రొత్త ఆత్మను ఉంచుదును, నూతన స్వభావము. కాబట్టి మనం ఇవన్నీ ప్రభువు చేసేదను అనేసి మనకి సెలవిచ్చుచున్నారు కాబట్టి, మనము ఇవన్నిటి యందు మనము మరి నిరీక్షణ కలిగి ఆయన మరి చెప్పుచున్న ఈ విషయాలన్నిటిని క్రొత్త ఆత్మను ఉంచుతాను అన్నారు. ఇంకపోతే మీ రాతి హృదయమును నేను తొలగించెదను. మనలో ఉన్న ఆ కఠిన స్వభావాన్ని, రాతి హృదయాన్ని తీసివేసి మీకు మాంసము హృదయమును ఇచ్చెదను. మాంసపు హృదయమును అంటే ఫ్లెక్సిబుల్. మీలో నా ఆత్మను ఉంచెదను. ఎప్పుడైతే మనము బాప్తిస్మం పొందుతామో, క్రీస్తును అంగీకరించి, అప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ మన హృదయంలో మరి ముద్ర వేస్తుంది. మనకు నిత్యము సంచకరువుగా పరిశుద్ధాత్మ ఉంటుంది. మీలో నా ఆత్మ అంటే పరిశుద్ధాత్మను ఉంచెదను. కాబట్టి మనకెప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా పరిశుద్ధాత్మ మనకి సహాయకరంగా ఉంటాడు. మన మీదకి మనము తట్టుకోలేని కష్టం ఏది రాకుండా పరిశుద్ధాత్మ నిత్యము మనకు తోడుగా ఉంటాడు. మరి మనము ఆయన కట్టడల ప్రకారం నడుచుకునేలా చేస్తాను అని చెప్తున్నారు. అది ఎవరి వలన అవుతుందంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనల్ని సంధిస్తాడో ఆటోమేటిక్‌గా మనము అంతవరకు కఠినముగా మరి ఎథీస్ట్‌గా ఉన్నవాళ్ళు వారి యొక్క హృదయము మరి ఫ్లెక్సిబుల్ అయ్యి ఆయన కట్టడల ప్రకారము దానిని కన్విన్స్ అయ్యి నడుచుకునేలా చేస్తారు. మీరు నా తీర్పులను పాటించి వాటిని చేయుదురు. మీరు నా ప్రజలుగా ఉందురు. నేను మీకు దేవుడును. పాత నిబంధన అంతట్లో కూడా దేవుడు యెహోవా మరి ఆయన ఎప్పుడు కూడా మనము ఆయన వైపుకు రావాలని అనేక మార్లు అనేక మంది ప్రవక్తల ద్వారా మనకు ఎన్నో ప్రవచనాలు తెలియజేసి ఉన్నాడు. మనము ఇప్పుడైనను ద్వితీయోపదేశకాండం సారీ రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో ఇకనైనను మీరు మీ దుర్మార్గం నుండి తొలగి నా తట్టు తిరిగిన ఎడల నేను మీకు ఇవన్నీ ఇస్తానని నా తట్టు తిరిగిన ఎడల నా దగ్గరికి వస్తే నన్ను మరి ఆరాధిస్తే మీకు ఇవి చేస్తాను. యోవేలు గ్రంథంలో కూడా మీరు మీ వస్త్రములు ఇకనైనను మీరు నా తట్టు తిరుగుడి.
అని అక్కడ కూడా చెప్తుంది. కాబట్టి హీ వాంట్స్ అస్ టు టర్న్ టు హిమ్. మనము ఆయన వైపుకు మళ్ళినప్పుడు, ఆయనను మనము దేవుడుగా అంగీకరించినప్పుడు, ఆయన మనకు అన్నీయు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 16-20 వచనాల్లో సాత్వికమును గూర్చిన బోధ. సాత్వికము అంటే మరి చక్కటి మృదువైన ఆహ్, లక్షణము అని చెప్పుకోవచ్చు. సాత్వికం, ఓపిక, సాత్వికం ఇవన్నీని. ఇక్కడ 16-20 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఏమి తెలియజేస్తున్నారంటే, ఇది ఆయన మరి పస్కా ఆచరించే ముందు ఆ దినము తన శిష్యుల పాదములన్నీ కడిగి ఆయన చెప్పుచున్న మాట. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధిగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులున్నారు. 12 మంది గురించి కాదు ఆయన చెప్తున్నంట. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఆయనను అప్పగింపబోవు యూద ఆయన ఎరుగును గాబట్టి, అతనిని ఉద్దేశించి ఈ లేఖనము నెరవేరటానికి ఇది జరుగుతుంది. మీతో భోజనం చేయువాడు, నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను. మనకి తెలుగులో అయితే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు అంటారు చూసారా? అలాగా మరి ఆయనతో చేయి వేసి భోజనం చేస్తూ ఆయనకే మీదకే మడమ ఎత్తాడనేసి ఇక్కడ ఆ లేఖనం నెరవేరుటకై ఇది జరుగుతుంది అనేసి ప్రభు చెప్పి, అది జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నా. అంతా జరిగిన తర్వాత మీరెలాగా ఇది ఆయన్ని నేనే అని మీరు నమ్ముతారు. కానీ అది జరగక మునుపు నేను మీతో చెప్తున్నాను ఏంటంటే, నేనెవని పంపుదునో వానిని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. నేనెవని పంపుదునో మనం ఒకవేళ మరి పరిశుద్ధ సంస్కారంలో మనమందరం పాల్గొంటున్నాం. అక్కడ మరి యాజకుడు చెప్పిన విధంగా ఆయన వచ్చు పర్యంతము, మన మరణ పర్యంతము ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానములను మనము ప్రచురించబద్ధులమై ఉన్నాము. సువార్త అంతకంటే ఎక్కువ ఏం కాదు. మనకి తెలిసిన వారితో యేసు ప్రభు ఈ లోకంలోనికి మనందరి పాపముల నిమిత్తమై మరి బలి అవ్వటానికి వచ్చారు. శిలువలో అందరి కోసం రక్తం చిందించాడు. చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచాడు. తండ్రి కుడిపార్శ్వాన ఆరోహణుడై కూర్చున్నాడు. ఈ మాటలు మాత్రం చెప్తే సరిపోతుంది. అదే సువార్త. అంతేగాని పెద్దగా డప్పు కొట్టుకుంటూ జోలిసం చేసుకుని రోడ్ల మీద ఎక్కువ హంగామా చేసి అంత అవసరమేమీ లేదు. కామ్‌గా మౌత్ టు మౌత్, పర్సన్ టు పర్సన్ చెయ్యాలి మనం. ఇతరులని ఆకర్షించి మరి అభ్యంతరకరంగా అనవసరమైన మరి ఆహ్, డిస్టర్బెన్సెస్ చేయక్కర్లేకుండా మనము ఈ విధంగా చేయవచ్చు. ఆ విధంగా మరి మనం ఒకవేళ చెయ్యలేకపోతే మరి ప్రభువు ఎవరినైతే ఏర్పరచుకొని ఆ పని నిమిత్తమై పంపిస్తారో వాళ్ళకి మనము ఆతిథ్యం ఇవ్వటం, వారిని మన ఇంటిలో చేర్చుకొని అపోస్తల కార్యాల్లో మరి అక్కడ ఒక స్త్రీ తుయితైరా పట్టణంలో ఆహ్, ఆమె మరి పౌడర్ అమ్ముతుంది. వంగపండు రంగు పౌడరు. ఆమె పౌలు గారు చెప్పిన మాటలు విని, మీరు మా ఇంటికొచ్చి మా ఇంట్లో బస చెయ్యాలి అని
తన ఇంట చేర్చుకుంది. పేతురు గారిని ఒక చర్మకారుడైన సీమోను తన ఇంటిలో చేర్చుకొని ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఎవరినైతే తన పని నిమిత్తమే ఏర్పరచుకొని పంపిస్తాడో వాళ్ళని మనము చేర్చుకున్నప్పుడు ప్రభువుని మనం చేర్చుకున్న దానితోటి సమానము. ప్రభువుని చేర్చుకున్న దాంతో సమానం అంటే ఏంటంటే ప్రభువుని పంపించిన వారు యెహోవా దేవుడు తండ్రి. తండ్రిని కూడా మనము చేర్చుకుంటే తండ్రినే మనం చేర్చుకుంటే ఇంక మరి మనకి ఆశీర్వాదమే ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మన ప్రభువు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఒక సేవకుడిగా మరియు ఒక నాయకుడిగా ఉంచిన గొప్ప ఉదాహరణను ధ్యానించడానికి ఇప్పుడు మనము సమావేశమయ్యాము ఈ జూమ్ మీటింగ్‌లో. సర్వెంట్‌హుడ్ అండ్ లీడర్‌షిప్ 2 ఉన్నాయి ఇక్కడ. దాసుడిగా, సేవకుడిగా ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదేవిధంగా నాయకుడిగా ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ నాయకుడు అన్నప్పుడు, నాయకుడు ప్రజల కొరకు ప్రాణము పెట్టువాడుగా ఉంటాడు. కానీ మరి రాజకీయ నాయకులు ఉన్నారు చూసారా? వాళ్ళు ఇరువురి మధ్య విభేదములు సృష్టించి వారు ప్రజలను దోచుకునేవారుగా ఉంటారు గానీ, ప్రజల కొరకు వారేమీ త్యాగము చెయ్యరు. మొన్నటి వరకు క్రైస్తవుల గుళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. అక్రమంగా కట్టిన గుళ్ళన్నీ పడగొట్టేసేయండి అని అధికారము ఉన్నదని రెచ్చిపోతే, దేవుడు ఊరుకుండి ఒక్కసారే వారికి వార్నింగ్ ఇస్తాడు. క్రైస్తవుల ప్రార్థనంతా అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు వారు చేసిన ఆ యొక్క మరి విన్నపాన్ని ఆలకించి మోషే నాయకత్వంలో వారిని విడుదల చేశాడు ఐగుప్తు నుంచి. ఇక్కడ కూడా మరి అధికారులు వారికి అధికారం ఉన్నదని క్రైస్తవుల జోలికి వస్తే కందిరీగ తుట్టలకి కదిలించినట్టు అవుతుంది. ఎందుకంటే మన మీద చెయ్యి వేస్తే అది దేవుని మీద చెయ్యి వేసినట్టు దేవునికి కోపాగ్ని రగులుకుంటే వారి పని కథం. ఇది ఎక్కడ వ్రాసి లేదని మీరు ఎక్కడ వ్రాసిందని అడగొచ్చేమో. మరి క్రీస్తు కొరకు మనం ఏదైనా ఇబ్బంది పడినప్పుడు క్రీస్తు ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మరి ఒకసారి ఆ స్టూడెంట్ పాస్ తీసుకుని ఆర్టీసీ బస్సులో వస్తుంటే ఒక ఆర్టీసీ కండక్టర్ ఆ స్టూడెంట్‌ని ఇలాగ తోసి ఏదో కొట్టాడట. అంతే రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర అక్కడ అతనొచ్చి మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఏకమై ఆ బస్సులన్నీ సర్వనాశనం చేసేసారు. వెంటనే ఆర్టీసీ వాళ్ళందరూ వచ్చారు. ఆర్టీసీ వాళ్ళకి, స్టూడెంట్స్‌కి మధ్యన గొడవయింది. ఎందుకంటే మరి స్టూడెంట్ మీద చేయి వేసినప్పుడు స్టూడెంట్స్ అందరూ వస్తారు. పోలీస్ వాళ్ళ జోలికెళ్తే పోలీస్ బలగం అంతా వస్తది. మరి క్రైస్తవుల జోలికి వెళ్ళినప్పుడు ప్రభువే స్వయంగా మరి ఇంటర్వెన్ అవుతారు. జోక్యం చేసుకొని మరి దానిని ఆయన అరికడతారు. ఆయన కోపాగ్ని వారి మీదకి రగులుతుంది. కాబట్టి మరి అది నాయకుడికి, రాజకీయ నాయకుడికి ఉన్న డిఫరెన్స్. నాయకుడు ప్రజల కొరకు ప్రాణాన్నిస్తాడు, త్యాగం చేస్తాడు. అతడు నిజమైన నాయకుడు. రాజకీయ నాయకుడు ఇరువరి 2 పక్షముల మధ్య విభేదం సృష్టించి లబ్ధి పొందేవాడు రాజకీయ నాయకుడు. ఇది నాన్న మనం మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ 13వ అధ్యాయంలో చివరి భోజనం సమయంలో మరి అనగా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆయన ఆచరించారు. దీన్నే ది లాస్ట్ సప్పర్ అని చెప్తారు. ఈ సమయంలో ఆయన మరి ఒక శక్తివంతమైన క్షణమును మనం ఇక్కడ గమనించగలం. అదేంటంటే అక్కడ యేసు తన శిష్యుల పాదములను కడుగుట ద్వారా నిజమైన నాయకత్వం యొక్క సారాంశమును ప్రదర్శించెను. ఆ నాయకత్వానికి సంబంధించిన సారాంశాన్ని ఆయన ప్రదర్శించారు. ఈ చర్య కేవలము వినయములో ఒక పాఠము కాదు. అయితే మన స్వంత జీవితములలో సేవకుడి నాయకత్వమును రూపొందించమని మనందరికీ ఇది ఒక పిలుపు, సవాలు. ఏంటంటే మనలో ఎవరైనా గొప్పవాడు అవ్వాలనుకుంటే వాడు సేవకుడు అవ్వాలి. చూడండి
రాజకీయ నాయకులు వారు నాయకులు అవ్వాలంటే మరి దాన్ని ఏమంటారు, పాదయాత్ర చేస్తున్నారు. ఆ, అన్ని లగ్జరీ కార్లు అయ్యి ఉన్నా సరే పాదయాత్ర చేయాలి. ఎందుకని? వారు నాయకత్వం పొందాలంటే ఒక సేవకుని వలె వారు మరి పని చేయకపోతే ఆ నాయకత్వం వారికి రాదు. అందుకని ఇక్కడ ఈ భాగంలో మనం అన్వేషిస్తున్నప్పుడు ఇతరులకు సేవ చేయుట యొక్క పరివర్తన శక్తికి మన హృదయములను తెరిచెదము. ఇతరులకు సేవ చేయటానికి. అందుకనే అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని. ఇది 3 అంశాలుగా మనం ధ్యానం చేద్దాం. ఏది? ఈ యొక్క వాక్య భాగాన్ని. మొట్టమొదటిది వినయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో, ఏ సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. నెవర్ నెవర్, ఎట్టి పరిస్థితుల్లో గొప్పవాడు కాడు. తనను పంపిన వ్యక్తి కంటే దూత గొప్పవాడు కాదు. పంపిన వాడెవరు? దేవుడు పంపిస్తే దూత వచ్చి ఇక్కడ చెప్తుంది. అందుకని దూత గొప్పవాడు కాదు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్. ఆ ఆ న్యూస్ని రిలీజ్ చేసేవాడు. మరి పంపించిన వాడు గొప్పవాడు, దూత కాదు అని చెప్పడం ద్వారా యేసు ప్రారంభించెను. ఇప్పుడు మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన విన్నపం ఆలకించాడని చెప్తాం, కానీ మనం ప్రార్థన చేసేసాం గొప్ప కార్యాలు జరిగిపోయినాయని కాదు. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి మన కార్యములను చేసినందుకు, మనకు జవాబునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. అంతేగాని ఇది మనం చేసేస్తే దేవుడు ప్రార్థన చేసేసినందుకు అయిపోయిందని మనం అలా కాదు. తనను పంపిన వ్యక్తి కంటే దూత గొప్పవాడు కాదు. ఇక్కడ దేవుని రాజ్యంలో నిజమైన గొప్పతనం అది ఏంటంటే వినయములో ఉందని మనము చూడగలము. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఒకప్పుడు లూసిఫర్ కూడా మంచి చక్కటి మ్యూజిషియన్. అయితే మరి ఆ లూసిఫర్కి దేవుని యొక్క సింహాసనం మీదే కన్నుపడింది. ఆ సింహాసనానికే ఎసరు పెడితే ఎలా ఉంటుందని తన హృదయంలో అనుకున్నప్పుడు మరి ఆంతర్యాలను ఎరిగిన దేవుడు వెంటనే లూసిఫర్ని మరి క్రిందకి తోసివేశాడు పరలోకంలో నుండి. అప్పటి నుంచి మరి ఈ వైరము సాతాను అన్నిటికి మరి దాన్ని ఏమంటారు, ప్రతిపక్ష పార్టీ అంటారు కదా రాజకీయాల్లో. అలాగా ప్రతి దానికి సాతాను అడ్డంగా మరి పనిచేయటం మొదలుపెట్టాడు. దేవుని కుమారుడైన యేసు తన శిష్యుల పాదములను కడుగుతూ సేవకుడి పాత్రను పోషించెను. ఈ చర్య నాయకత్వమును గురించి మనకు అవగాహనను సవాలు చేయుచున్నది. మీలో ఎవరు గొప్పవారు అవ్వాలంటే వారు అందరికంటే తగ్గించుకుని మరి సేవకుడిగా ఉండవలను అని ప్రభువు చెప్పాడు. అంచేత మనం కూడా మరి సేవకుని పాత్రను అంటే తగ్గించుకొని వినయం చూపించి మనము పరిచర్య చేయాలి. అందుకని ఫిలిప్పీయుల పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ పౌలు గారు మరి ఇలా చెప్తున్నారు. ఎలా అంటే మనం సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి. దానికి ఆయన ఏమని చెప్తున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు, వినయమైన మనస్సు కలవారై ఒకని కంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. తగ్గించుకునే మనస్సు, వినయం కలిగి మనము మరి నేను కాదు నువ్వు, వినయమైన మనస్సు కలవారై ఒకనేనొకడు తనకంటే యోగ్యుడు, నాకంటే బెటర్ నువ్వు ఉన్నావు, నువ్వు చూడు, ఇది నువ్వు చెయ్యి అని ఇచ్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో మీకు ఎవరికి ఏం తెలియదు, నేనే అని అందరూ కూడా రెచ్చిపోతున్నారు. లీడర్షిప్ నా కంట్రోల్లో ఉండాలి,
వాళ్ళు ఎందుకు పనికిరారు, అంతా నేనే నేనే అనే పెద్ద విగ్రహం హృదయంలో పెట్టుకుని రెచ్చిపోతున్నారు. ఆ నేనే అనేది ఉందంటే సాతానుడికి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పీఠం వేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఆ నేనే అనేది ఎప్పుడైనా మనము తీసేస్తే మనము మరి దేవునికి చక్కగా వినయముతో కూడిన సేవకులంగా మనం మారుతాం. క్రీస్తు అనుచరులుగా మన విలువ మన హోదాలో కాదు, ఇతరులను ప్రేమించుటకు మరియు సేవ చేయుటకు మన సంసిద్ధతలో ఉందని గుర్తించి వినయముతో సేవ చేయుటకు మనము పిలువబడితిమి. వినయముతో సేవ చేయుటకు వీఆర్ కాల్డ్, మనము పిలువబడితిమి. ఈ సమయంలో మరి ఒక గెస్ట్ స్పీకర్ కువైట్కి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన పేరు చెప్పట్లేదు కానీ నేను, ఆయన ఏం చెప్తున్నారంటే మరి ఆయన సంఘానికి ఒక వ్యక్తి వచ్చి అందరికంటే ముందు వచ్చి సంఘంలో అంత చక్కగా తనొక్కడే క్లీన్ చేసి మరి టైం అయ్యేటప్పటికి వెలుపల బయటుండి సంఘానికి వచ్చే వాళ్ళ చెప్పులన్నీ చక్కగా అక్కడ అమరుస్తూ ఆ బయటే కూర్చుంటారట. ఆయన లోపల రాడట. ఏ బాబు లోపలికి వచ్చి కూర్చోవచ్చు కదా అంటే, నేను ఇక్కడ ఉండి పరిచర్య చేస్తాను అంతగా తగ్గించుకొని, ఎంతో తగ్గించుకుని అందరికీ సేవ చేస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే అక్కడ ఒక చోట పనిచేసే మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ సంఘమును స్వయంగా పరిశుభ్రపరిచి సంఘానికి వచ్చే వారి యొక్క చెప్పులన్నీ చక్కగా అమర్చి ఆ వెనకాల సీట్లో వెనకాల అంటే చర్చి బయట వెలుపల కూర్చుండి బోధలు వింటూ ఉంటాడు. అటువంటి వినయమైన మనస్సును మనము కలిగి ఉండాలి. నే చాలామంది ముందు ఫ్రంట్ సీట్లో సీట్ ఇవ్వకపోతే అయిపోయారు, ఇంకా వాళ్ళని నానా తిట్లు తిడతారు. మేము సీనియర్స్ ఈ సంఘంలో, మమ్మల్ని వెనక్కి కూర్చోమంటావా అంటాను. మనం ఎక్కడ కూర్చున్నా దేవుడు మరి దేవుని రాకడ వచ్చినప్పుడు కడబోర ఊదగానే ఫ్రంట్ సీట్లో కూర్చున్నా లాస్ట్ సీట్లో కూర్చున్నా మరి అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా వారి వారి విలువను బట్టి వెంటనే మనం వెళ్ళిపోతాం పైకి. అంతేగాని ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళే పరలోక రాజ్యంలోకి వెళ్తారు, వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు లాస్ట్లో వెళ్తారని కాదు. అందుచేత క్రీస్తు అనుచరులుగా మన విలువ మన హోదాలో కాదు, ఇతరులను ప్రేమించుటకు మరియు సేవ చేయుటకు మన సంసిద్ధతలో ఉందని గుర్తించి వినయముతో సేవ చేయుటకు మనము పిలవబడ్డాం. అంతేగాని అధికారంతో సేవ చేయటం కాదు. ఈ రోజున మరి రకరకాలైన టైటిల్స్, బిషప్, ఆర్చ్ బిషప్, అపోస్తులు, ఆ, ఇంకా ఇంకా ఎన్నో మరి సినడ్ ప్రెసిడెంట్ అని, ఇంకా ప్రెసిడెంట్ అని ఎన్నో రకరకాలైన పదవులతో మరి వారు పెత్తనం చేయటం తప్పే వినయం అనేది ఎక్కడా మనకి కనిపించట్లేదు. అలా కాకుండా మరి మనము వినయంతో సేవ చేయటానికి పిలువబడ్డాం. రెండవది, సేవ చేయుటకు పిలుపు. పిలుపు లేకుండా మనం ఎవరం కూడా సేవ చేయకూడదు. మనకి దేవుడు ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపుతో మనము సేవ చేయవలను. అందుకు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క మరి చిత్తం ఏమై ఉన్నదో మన ఎడల అది మనము తెలుసుకొని దాని ప్రకారం మరి ఆయన యొక్క పరిచర్యలోకి మనం వెళ్ళాలి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పరిచర్యకు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ విషయాల్ని తెలుసుకుంటాము. వీటిని చూస్తే, వీటిని చేస్తే మనము ధన్యులం. మనం ఏంటి ఈ దిన వాక్య భాగంలో నుంచి మరి వినయముగా ఉండాలి అని నేర్చుకున్నాము. అది కేవలం చెప్పటానికే కాదు, మేము ఓన్లీ చెప్పడం వరకునే, చేయటం లేదు అని కాదు. దానిని మనము అవలంబించినప్పుడే మన ముందు ఉంచబడిన ఉదాహరణను తెలుసుకోవటం సరిపోదు. మనము దాని ప్రకారము
ప్రవర్తించవలెనో, ఇతరులకు సేవ చేయుట మన విశ్వాసమునకు స్పష్టమైన వ్యక్తీకరణ. మొన్నటి 2, 3 రోజుల క్రిందట నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికెళ్తే ఎమ్మెల్యే స్వయంగా వచ్చి కారు తలుపు వేసి బాయ్ బాయ్ చెప్పాడని, కువైట్‌లో ఉన్న ఒక పెద్ద ఆయన అలాగే చేశాడని, మా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తే స్వయంగా మేమే వారికి అన్ని పరిచర్యలు చేసేవాళ్ళమని కొన్ని విషయాలు మీకు చెప్పాను. కాబట్టి మనము వినయముతో సేవ చేయటానికి మరి పిలువబడ్డాం. మా నాన్నగారికి వచ్చే గెస్ట్‌లందరికీ మరి 24 అవర్స్ ఒక్కోసారి మిడ్‌నైట్ కూడా వస్తే వాళ్ళందరికీ మా అమ్మగారు కాఫీ, టీలు తయారు చేసిస్తే నేనే ప్రత్యక్షంగా వారికి కాఫీ, టీలు అన్నీ ఇచ్చి మళ్ళీ వెంటనే నిద్రపోయేవాడిని. ఆ విధంగా మరి పరిచర్య చేయాలి మనం. సేవ చేయుటకు మనము పిలువబడి ఉన్నాం. ఎందుకనగా మా నాన్నగారి దగ్గరికొచ్చినప్పుడు ఆ సేవకులందరికీ మరి వారిని మా ఇంటిలోకి చేర్చుకుని వారికి సపర్యలు చేయటం మరి దేవునికి చేయటంగాన ఈ దినం వాక్యంలో తెలియజేయబడుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఏమని చెప్తుందంటే, అయితే ఒక మాట ప్రేమ కలవారై ఒకనినొకడు దాసులయ్యుండి, ఒకనికొకడు దాసులయ్యుండి, నేను కాదు బ్రదర్ మీరు చేయండి ఇదని తగ్గించుకొని యూ ప్లీజ్ గో అని మనం ముందుకి ఇతరుల్ని ఎంకరేజ్ చేసి పంపించాలి. అంతేగాని నేనే ఉంటాను ఇక్కడ ఇంకెవరు అని గద్దె దిగకపోతే అది నిజమైన నాయకుని లక్షణము కాదు. నేను కాదు బ్రదర్ మీరు కూడా దీనిని చేయండి, కొనసాగించండి అని చెప్పినప్పుడే అది నిజమైన యాజకత్వం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అంతేగాని మనం ఒకళ్ళ కింద ఉండి చేసేది కాదు. మనమందరం స్వతంత్రులమే. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ఎట్లా దాసులు అంటే ప్రేమ కలిగి ఒకళ్ళకొకడు దాసులు. అంతేగాని నువ్వు చెప్తున్నావంటే నేను నీ సబార్డినేట్‌నా? లేదా నువ్వు నాకు బాసువా? డూ వాట్ ఐ సే. నేను నీకంటే సీనియర్‌ని. ఐయామ్ సీనియర్ పాస్టర్. యూ ఆర్ జూనియర్ పాస్టర్. నిన్న గాక మొన్న అంగి యేసుకున్నావు. నువ్వే నాకు చెప్తావా? ఇది కాదు. ఎవరు చెప్పినా సరే, ఎంత పెద్దాయనైనా సరే, మరి తగ్గించుకొని ఒకనికొకడు స్వతంత్రంతో దాసులయ్యుండులి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే ఏంటంటే, ఆయన దాసుని స్వభావంగా మరి మన కొరకు ఇవన్నీ చేశాడు. ప్రేమతో, వినయముగా ఒకరినొకరు సేవించుకొనవలెను. మనము సేవ చేసేటప్పుడు మనము క్రీస్తు హృదయాన్ని ఇక్కడ చెప్పారు కదా! మీరు ప్రేమ కలిగి క్రీస్తుని మనం రిప్రజెంట్ చేసేటట్టు, ప్రతిబింబించేటట్టు ఒకరినొకరు ప్రేమించాలనే ఆయన ఆజ్ఞను నెరవేర్చుదాము. ఎందుకంటే ప్రభు వారి యొక్క పాదములు కడిగి మరి ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చిన తర్వాత నేను చివరిగా మీకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెనన్నదియే నా ఆజ్ఞ అని ఆయన లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి మనము ఆ విధంగా మన చుట్టూ ఉన్నవారికి మనము మరి క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తూ మనము వారిని ప్రేమించే విధానం చూసి వారు క్రైస్తవులు, క్రీస్తును రిప్రజెంట్ చేస్తున్నారు అని మరి గమనించాలి. చూస్తే మరి కుష్ఠరోగులకు గానీ, హాస్పిటల్స్‌లో గానీ, వరద ప్రాంతాలు, ఉప్పెనలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళి ఎక్కువ సపర్యలు చేసేది ఎవరంటే క్రైస్తవులే. ఎందుకంటే క్రీస్తుని స్వభావమును వారు అక్కడ ప్రతిబింబిస్తున్నారు. ఎలా అంటే కనికర కార్యముల ద్వారా మంచి సమరయుడు చూసారు కదా! వాడు తీసుకొని వెళ్ళి ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టి, నేను ఇతనికి ఇంకా ఏమన్నా ఎక్కువైతే నువ్వు చెయ్యి, నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు నేను నీకది పే చేస్తానని ఎష్యూరిటీ కూడా ఇచ్చాడు. కనికర కార్యములు.
కనికర కార్యాలు మనం చేయాలి అవసరతలో ఉన్నవారికి. క్రిస్మస్ తాతని ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు క్రిస్మస్‌లో. అలా చేయకూడదని చాలామంది మరి కొంతమంది వారి యొక్క అవగాహనది. అయితే క్రిస్మస్ తాతని మనం క్రిస్మస్‌లో వేడుకల్లో చూపిస్తున్నాం కానీ, అతని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ తాత యొక్క ముఖ్యమైన పరిచర్య ఏంటంటే, శాంతా క్లాస్ ఈజ్ ఎ గిఫ్టింగ్ పర్సన్. అంటే ఆ శాంతా క్లాస్ వచ్చాడంటేనే చిన్న పిల్లలకి ఏమి చెప్పక్కర్లేదు. చాక్లెట్ ఇసిరితే ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తాడు. లేతే ఏమన్నా గిఫ్ట్ ఇసిరితే నాకు దొరకాలి అని వారు ఆతృతతో ఉంటారు. ఆ శాంతా క్లాస్ అనే ఆ యొక్క బిషప్ గారు మరి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారందరికీ కనికర కార్యములు ఆయన చేసేవాడు. అటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరిని సేవించుకొనవలెను. కాబట్టి మన సమయము స్వచ్ఛందముగా ఆచరించుట ద్వారా, అందించుట ద్వారా నాకు చాలా బిజీ అని కాదు. మనం ఎప్పుడూ బిజీయే. ఆ సమయం ఇచ్చిందే దేవుడు. మన సమయం అయిపోతే మనం పైకెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడు మనకు కొంత సమయం ఇచ్చాడు. మరి మంచి బలం ఉంటే 80 లేదా మరి 90 సంవత్సరాల వరకు ఉండటానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం దేవుని కొరకు అందించుట ద్వారా లేదా వినే చెవిని అందించుట ద్వారా మన సమాజములో మనము యేసు చేతులు మరియు కాళ్ళుగా ఉండటానికి పిలువబడ్డాం. మనం చేసే పనులు యేసు ఆ గుడ్డివాడికి కంటి చూపు ఎలాగిచ్చారు? లేదా మరి కుంటివాడికి ఎలాగా స్వస్థపరిచాడు? ఈ విధంగా ఆయన కాళ్ళు అంటే అనేక ప్రాంతాలు ఆయన ఏ విధంగా వెళ్ళాడో కాలినడకతో అనేక కార్యాలు, స్వస్థత కార్యాలు చేతులతో ఏ విధంగా చేశాడో, ఆ విధమైన కార్యాలు చేయటానికి మనము మరి ఆ యేసుని యొక్క చేతులు మరియు కాళ్ళుగా ఉండటానికి పిలువబడితిమి. దిస్ ఈజ్ అవర్ కాల్. అంతేగాని నేను మరి అదే చేస్తాను, ఇదే చేస్తానని కాదు. మన పిలుపు ఏంటనేది మనము గమనించుకొని దాని ప్రకారము మనము జీవించవలెను. మనం పరిచర్య చేయవలెను. సేవకుని, నాయకుడి అధికారం. యోహాను సువార్త 13వ అధ్యాయము 18, 20 వచనాల్లో మరి యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, యేసు తన అధికారము గురించి మరియు ఆయన పంపే వారిని గుర్తించటం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుచున్నారు. ఇక్కడ నేను మీ అందరినీ సూచించటం లేదు. హి హాస్ సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్. నేను ఎంచుకున్న వారు నాకు తెలుసు. ఆయన పిలుపునిచ్చిన వారు ఆయనకి తెలుసు. సేవకుని నాయకులుగా మన అధికారము క్రీస్తుతో మనకున్న సంబంధం నుండి వచ్చునని మనం అర్థం చేసుకోవాలి. ఒక సేవకుడు లేదా నాయకులుగా మరి మన అధికారం క్రీస్తుతో మనకు ఉన్న సంబంధము నుండి వచ్చునని మరి దేవుడు మనకిచ్చిన అధికారం చొప్పున ఒకసారి నజరేయుడైన యేసు నామమున నిన్ను గద్దించుచున్నాను అని మనం చెప్పినప్పుడు ఆ అధికారము ఒక నాయకత్వం ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అధికారంతో మనము అపవిత్రాత్మను మరి గద్దించుచున్నాము. ఇతన్ని వదిలి వెళ్ళిపో అనేసి మనము ప్రార్థనా శక్తి కలిగి చెప్పినప్పుడు ఆ అధికారానికి ఆ అపవిత్రాత్మ లోబడి మరి వెళ్ళిపోతుంది. లేదా మరి సంఘంలో సంఘస్థులందరి నిమిత్తమై నిన్న మనం ధ్యానించాం కదా! డే ఆఫ్ అటోన్మెంట్. యాజకుడు అక్కడున్న వారందరి నిమిత్తమై పాత్రలో రక్తం, గొర్రెపిల్ల రక్తం అక్కడ బలి ఇవ్వబడిన ఆ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఎందుకని? ప్రజలందరి పాపముల తరపున అతను రిప్రజెంటేటివ్‌గా వెళ్ళాడు. మనం వారం వెంబడి వారము ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో జీవాహారాన్ని తీసుకునే ముందు మనలను మనము శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే మనం భోజనం చేయటానికి వెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని భోజన బల్లని సమీపిస్తాం. మరి ప్రభువు ఇచ్చే జీవాహారాన్ని తీసుకుంటానికి వెళ్ళేటప్పుడు మన హృదయాల్ని సంపూర్తిగా శుభ్రపరచుకోవాలి.
కంపు కొట్టే హృదయాలతో మనము వెళ్ళకూడదు. అందు నిమిత్తమై యాజకుడు మరి మనలను ఎక్సాగరేట్ చేస్తాడు. ఎక్సార్టేషన్ అంటారు దాన్ని. అనగా మన పాపముల నిమిత్తమై మనము పశ్చాత్తాపపడి నిర్దోషులుగా మనము ఆ ప్రభువు బల్లను సమీపించాలనేసి యాజకుడు మనందరి తరపున దేవునికి విజ్ఞప్తి చేసి, నీ దైవ దాసుడుగా నీవిచ్చిన అధికారము చొప్పున వీరందరి పాపములు క్షమించబడి ఉన్నవని మరి ఆయన అనౌన్స్ చేస్తాడు. అప్పుడు మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలోనికి వెళ్తాం. ఇది మరి అక్కడ మనము ఆయన తరపున అధికారముతో దేవాలయంలో, చర్చిలో ఆయన ఇచ్చిన అధికారముతో నాయకుడిగా ఈ విధమైన కార్యాలు కొన్ని మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా వివాహ సంబంధంలో వివాహం అయినప్పుడు కూడా పాస్టర్ గారులు వారి మెడ మీద ఉన్న స్టోల్, మరి ఆ వధూవరులు చెయ్య పట్టుకున్న దాని మీద ఆ స్టోల్ వేసి దేవుడు ఏర్పరిచిన ఈ బంధమును మానవులెవరూ కూడా విడదీయలేరు. దేవుడు ఏర్పరిచాడు అది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం కదా. దేవునిచే ఏర్పరచబడిన ఈ బంధమును ఎవరు కూడా మనుషులు విడదీయలేరు. అయితే మరి ఈ రోజుల్లో కోర్టులు ఎక్కువ వచ్చేసినాయి, అధికారాలు వచ్చినాయి, లాస్ మారిపోయినాయి. అయితే రిలీజియస్గా దైవ గ్రంథం నుంచి మరి దేవుడు ఏర్పరిచిన బంధాన్ని ఎవరు విడదీయలేరు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26-28లో యేసు మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీ సేవకుడుగా ఉండవలెను అని బోధించెను. మన నాయకత్వము ఇతరులకు నిస్వార్థముగా సేవ చేయగల సామర్థ్యముతో మరి పాతుకుపోయినది. అలా ఉండాలి మనకి. నిస్వార్థంగా మనం ఇతరుల కొరకు సేవ చేయగలిగే నాయకత్వంగా ఉండాలి. మనము ప్రేమ మరియు వినయముతో నడిపించినప్పుడు ఇతరులు తమ విశ్వాసంలో వృద్ధి చెందుటకు మరియు ఎదుగుటకు ఒక వాతావరణమును మనము సృష్టించదము. రాజకీయ నాయకులు మరి ఎలక్షన్స్కు ముందు వారు కొన్ని చెప్తారు, ప్రజల్ని విశ్వాసంలో నడిపిస్తారు. ఆ విశ్వాసంలో ఉండి ప్రజలు వాళ్ళకి ఓట్లేస్తారు. అయితే తర్వాత మరి ఆ వాతావరణం చిన్నాభిన్నమవుతూ ఉంటుంది. కాబట్టి ఎదుగుటకు ఒక మంచి వాతావరణమును సృష్టించదము. మంచిదే, సృష్టించాలి. అయితే మనం ఆ వాతావరణంలో నిలకడగా ఉండాలి. మనము చూపించే ప్రేమ, మనము చూపించే వినయము, ఇవన్నీ కూడా మనం విశ్వాసంలో వృద్ధి చెంది మరియు ఎదుగుటకు ఒక వాతావరణాన్ని సృష్టించదము. దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన పిలిచిన దాని ప్రకారంగా ఆయనను మనము రిప్రజెంట్ చేయాలి. అంతేగాని మనలను మనం రిప్రజెంట్ చేసుకున్నాం కాదు. నేను ఒక సంవత్సరం ఈస్టర్ పండగకి రాజమండ్రి వెళ్తే తెల్లవారుజాము 4 గంటలకి నేను మా అమ్మగారి సమాధి పక్కన నిలబడితే నా ప్రక్క నుంచి ఇద్దరు సినిమా యాక్టర్స్ వెళ్ళారు. ఏంటిది వీళ్ళొచ్చారేంటి ఈ టైంలో అని నేను ఆశ్చర్యపోయాను. అసలు వాళ్ళా కాదా? ఈ నేను ఇక్కడుండి చాలా కాలం అయింది. మేబీ మనుషులను పోలి మనుషులు ఉన్నారేమో అనుకున్నా. ఆ తర్వాత చూస్తే ఆ సమాధుల దొడ్లో జరిగే ఆరాధన కార్యక్రమంలో వారు కూడా పాల్గొని చివర్లో ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత వారు ఎలక్షన్స్ కోసం మరి వారి యొక్క దాన్నేమంటారు? ఆహ్, ఓట్లు అడుక్కుంటానికి వాళ్ళు వారి పని మొదలుపెట్టారు. తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేసారు. అది. మరి అంటే ప్రజల్లో విశ్వాసాన్ని వృద్ధి చేయటానికి వాళ్ళు ప్రజ 4 గంటలకి సమాధుల దగ్గరకొచ్చారు. మామూలుగా ఎవరైనా వస్తారసల? అది. అలా కాకుండా మనము నిజమైన క్రీస్తు ప్రేమను వినయముతో వారికి చూపించాలి. చివరగా ముగించుకునే ముందు మరి ప్రభువైన యేసు తన శిష్యుల పాదములను కడిగిన ఉదాహరణను మనము మరి ప్రతిబింబిస్తున్నాం. అంటే ఇతరులకి చూపిస్తున్నప్పుడు నిజమైన నాయకత్వము ఇతరులకు సేవ చేయటంలో కనిపించునని గుర్తించుకొనవలెను. నిజమైన ట్రూ లీడర్‌షిప్ మనకు ఉంటే మనము ఇతరులకు సేవ చేయటంలో కనిపించునని గుర్తుంచుకొనవలెను. అందుకనే చక్కగా కొన్ని కొన్ని చర్చెస్‌లో మరి
ప్రతి ఒక్కరిని ఆ కాపర్లు పలకరిస్తారు. ఆరాధన అయిపోగానే బయటకు వచ్చి నిలబడి పలకరిస్తారు. ఒకవేళ ఎవరైనా ఒక వారం మిస్ అయితే, "ఏమండి పోయిన వారం ఏమైంది మీకు? ఒంట్లో బాగోలేదా? ఆరాధనకి రాలేదేంటి?" అని అడుగుతారు. ఒకవేళ ఇంకా వారు రాకపోతే ఫోన్ చేసి మరి మీరెలా ఉన్నారు? ఇది కూడా ఒక పరిచర్య. కనికర కార్యం లేదా పరిచర్య. అంతేగాని వచ్చినోడు రండి, రాపోతే రాపోవచ్చు. నో ప్రాబ్లమ్. కల్లి వల్లి ఐ డోంట్ కేర్. వచ్చేవాళ్ళొస్తారు అనేది పరిచర్య కాదు. నాయకత్వం కాదు. నిజమైన నాయకుడు ప్రజలందరినీ టచ్ చేయాలి. అంటే వారి యొక్క బాగోగులు, వారి యొక్క శ్రేయోభిలాషిగా, వారి బర్త్‌డే ఫంక్షన్స్‌లో, వారి వివాహ ఉత్సవాల్లో, బిడ్డల పరీక్షలకు వెళ్తుంటే వాళ్ళ కొరకు, ప్రయాణమై వెళ్తుంటే వాళ్ళందరి కొరకు, వాళ్ళు ప్రార్థన చేయాలి. వారి కొరకు మరి నిత్యము ఆహ్, విషెస్ చెప్పాలి. అన్నీ చేయాలి. మన ఇళ్ళు, కార్యాలయములు, మన సమాజములలో సేవకులు మరియు నాయకులుగా ఉండుటకు మనము పిలువబడితిమి. ఇంట్లోనే నాయకుడు లేదా కార్యాలయంలో నాయకుడు, కార్యకర్త. హ్మ్. మన సమాజంలో మనం సేవకులం. మరి సేవకులుగా ఉన్నప్పుడు, సేవకులుగా దేవుడు మనకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత చేయాలి. అంతేగాని మరి పాస్టర్ గారులు చేయవలసింది అడ్మినిస్ట్రేటర్ చేస్తే ఏమవుతుందంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు యాజకులు చేసే పని అతను చేసినప్పుడు, మరి అక్కడ అతను ఏ విధంగా శిక్షించబడ్డాడో, ఎటువంటి వార్నింగ్స్ అతనికొచ్చినాయో మనకి వాక్యంలో విశదీకరించబడింది. అట్లా కాకుండా దేవుడు మనకి ఏ పరిచర్య అప్పగించాడో, ఆ పరిచర్యలో నమ్మకముగా ఆయన కొరకు మనము మరి వినయముతో ఇతరులకు సేవ చేయటంలో మనము చివరికి క్రీస్తును సేవించుచున్నామని తెలుసుకొని, మన పిలుపును విశాల హృదయములతో, ఇష్టపూర్వక స్ఫూర్తితో స్వీకరించి మనము కొనసాగించాలి. ఎందుకంటే మనము ఆ విధంగా చేయటానికి దేవునితో మనము ఒప్పందం చేయుచున్నాము. ఈ సేవలో నేను నిన్ను కలిగి, నిన్ను రిఫ్లెక్ట్ చేస్తూ, నిన్ను ఇతరులకు మరి ప్రతిబింబిస్తూ ఈ పని నేను చేస్తాను నమ్మకముగా అని మనము దేవుని సన్నిధిలో ఆయన పిలుపుకు మనము విధేయులమై ఒప్పుకొని ఆ పిలుపు ప్రకారంగా మనం చేస్తున్నాము కాబట్టి ఆ పిలుపు ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకి మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఆయన పంపిన వారిని మనము చేర్చుకున్నప్పుడు ఆయన్ని చేర్చుకున్న వాళ్ళతో సమానం అంటున్నారు. ఆయన్ని చేర్చుకుంటే మరి ప్రభువును పంపిన యెహోవా దేవుడిని మన ఇంట చేర్చుకున్నాం. ఎంత గొప్ప భాగ్యము. సో, యెహోవా మనకు తోడుగా ఉంటే ఇంక మనకేంటి ఆహ్, యుద్ధము యెహోవాదే. ఇంక మనం మరి మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సమస్తము ఆయనే చూసుకుంటాడు. నేను మీ దేవుడిని, మీరు నా ప్రజలనేసి దేవుడు మీరు నా తట్టు తిరగండి. మీ పాపములను ఒప్పుకోండి. మీ హృదయములో మరి మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను మీకు అమరుస్తాను. మరి క్రీస్తును ప్రతిబింబిస్తూ మీరు మంచి నాయకులుగా నాయకత్వం వహించి పరిచర్య చేయమని మరి పాదాభిషేకం లేదా ఈ దినము కాళ్ళు కడిగిన ప్రభువు శిష్యుల పాదములు కడిగిన ప్రభువు పరమ గురువుగా మనకిచ్చే ఆదేశములు ఇవి. ఆ విధంగా మనం చేయటానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. One minute, 1 minute, 1 minute.